ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం 4వ వచనం 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మత్తయి 5:3 దీని గురించి మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, ప్రతిదినము కూడా తండ్రి ఒక్కొక్క అంశం గురించి మా ప్రియులకు వివరిస్తూ ఉండగా నాయన, ఇవాళ ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఒక మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే మాట మీద మాట్లాడబోతుండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, ప్రతి ఒక్కరూ ఆత్మ విషయమై దీనులుగా జీవించడానికి ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయములో చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో మాటలేవు. దీనిని చిన్న బైబిల్ అని చెప్పి అంటారు. యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని ఒక చిన్న బైబిల్ అని చెప్పి వ్యాఖ్యానిస్తారు. ఎందుకంటే అనేకమైన గూఢాంశములు దీంట్లో మనకి దాగి ఉన్నాయి. అందుకే ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. మనం ఇక్కడ ఏమైనా మాట్లాడుతుంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మాట్లాడుతున్నాడు. అంటే ఎవరైతే ఆత్మ విషయమై, అంటే ఎవడైతే తన్ను తాను తగ్గించుకుంటాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడయిండు కూడా ఆయన దీన మనసు కలిగి జీవించాడండి. ఆయన ఎప్పుడు కూడా ఆయనలో ఎక్కడా అతిశయం కానీ గర్వము కానీ ఎక్కడా కూడా కనబడదండి. శిష్యుల పాదాలు కడిగారు అంటే ఆయన ఎంత తగ్గించుకున్నారో మనం అర్థం చేసుకోవాల్సిన వారమే అన్నాం. ఆత్మ విషయమై దీనత్వము అంటే తన్ను తాను తగ్గించుకోవటం, ఎప్పుడు కూడా మరణించేటంత వరకు కూడా తన్ను తాను తగ్గించుకోవటం అంటే యేసులో దేవునితో సమానముగా ఉండకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు యేసు ప్రభు. దాసుడు అంటే పనివాడు. పనివాడు యజమాని ఏం చెప్తే చెయ్యాలి పనివాడు, అంతే. అలా కుమారుడు అలా చేయడండి. కుమారుడు అంటే యజమాని తర్వాత యజమానుడు, అతను స్వతంత్రుడండి. అతను పనివారి చేత పని చేయించుకుంటాడండి కుమారుడు. కానీ యేసు ప్రభు సమస్తాన్ని సృజించిన వాడయ్యుండి తండ్రి దగ్గర గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. అంటే దాసుడు అంటే పనివాడు. అంటే ఆయన ఎంతగా తగ్గించుకున్నారో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన వారమే అన్నాం. మనం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఆయన పరలోకం నుంచి వచ్చాడు. ఆయన ఆత్మ విషయంలో శాస్త్రులు ఎదుటి కానీ పరిచయులు ఎదుటి కానీ ఆయన దూషిస్తున్న వారి ఎదుటి కానీ, సిలువ వేస్తున్నాడు మేకులు కొడుతున్న వారి విషయంలో కానీ, ఏళన చేస్తున్న వారి విషయంలో కానీ, చూడండి కొడాలతో కొడుతున్నప్పుడు కానీ ఆయన ఎక్కడా కూడా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించి ప్రభు అని చెప్పి మాత్రమే అన్నాడు. కానీ ఆయన ఎక్కడా కూడా అయ్యో నేను సమస్తాన్ని క్షమించినటువంటి వాడిని, నన్ను తిడతారా, నా మీద ఉమ్మి వేస్తారా, నన్ను కొడతారా, నా మీద సిలువ మోస్తారా అని ఎక్కడా కూడా హెచ్చించుకున్న సందర్భాలు మనకు కనబడవు. గమనించండి, యేసు ప్రభు చెప్పటమే కాదు, ఆయన జీవించి చూపించాడు. ఆయన జీవించి చూపించి మనలా ఆ ప్రకారంగా చేయమన్నాడు. అది దేవుని యొక్క లక్షణం అంటే. ఆయన ఎక్కడా కూడా గర్వంగా మాట్లాడిన సందర్భాలు కానీ అసహించిన సందర్భాలు కానీ ఎక్కడా కూడా మనకు కనబడవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు ఆదర్శంగా మనం తీసుకోవాలి. మనం అందుకే ఆయన తిరిగి మళ్ళా పరలోకి వెళ్ళిపోయిన మరణాన్ని జయించి, అలాగే నీవు నేను కూడా
నువ్వు తగ్గించుకుని జీవించినట్లయితే, అసహింపకుండా ఉన్నట్లయితే, గర్వం అనేది నీలో రాకుండా చేసినట్లయితే నువ్వు ధన్యుడు, పరలోక రాజ్యంలోనే ఉంటాడు. గర్వపడ్డవాడు ఎవ్వడూ కూడా పడిపోతాడు తప్ప వాడు పరలోక రాజ్యంలోకి వెళ్ళడండి. ఇవాళ చాలామంది నాకంటే తోపు లేడు, నాకంటే గొప్పోడు లేడు, అందరికంటే నేనే గొప్ప అని చెప్పి అతిశయిస్తూ ఉంటారండి. దేవునికి ఇష్టం ఉండదండి. వాళ్ళ ఆత్మ విషయంలో దీనులు కాదండి. వాళ్ళు ఏదో తామే గొప్పవారు, మిగిలిన వాళ్ళు ఎవరో కూడా గొప్పవారు కాదు. మిగిలిన వారిని అందరినీ కూడా కించపరుస్తూ ఉంటారండి. సుంకరి పరిసయ్యుడు లాగా. సుంకరి చూడండి, పరిసయ్యుడు చూడండి, ఇద్దరు దేవుని మందిరంలోకి వచ్చారు. ఇద్దరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిసయ్యుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడండి? లోకాసువార్త ఉంది కదా మనకి. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? అతను పరిసయ్యుడు మనకు తెలియచేస్తున్నాడు మనకి. అయ్యో, నేను దశంభాగాలు ఇచ్చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, నేను ప్రభు పండుగలన్నీ ఆచరించేస్తున్నాను, నేను నువ్వు ఎలా జీవించమంటే అలా జీవిస్తున్నాను, నేను ధర్మశాస్త్రం ప్రకారంగా జీవిస్తున్నాను. ఇంతవరకు బాగుంది. అయితే అతను దేవాలయంలోకి వచ్చినప్పుడు ఒక సుంకరి ప్రార్థన చేయటం చూసి, సుంకరు కూడా దేవాలయంలోకి రావటం చూశాడండి. అతను సుంకరి అంటే తగ్గించబడినటువంటి వాడండి, అతను వెలివేయబడినటువంటి వాడు. అయితే కృత నిబంధనలో వాళ్ళు కూడా దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. వాళ్ళు కూడా యేసుక్రీస్తు నమ్ముకుంటే వారు వీరని భేదం లేదండి. అయితే సుంకరి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు అతనిలో ఏమాత్రం అతిశయం లేదండి. అతను ఎంత నిజంగా కుమిలిపోతున్నాడు అతను తన జీవితంలో చేసిన పొరపాట్లను బట్టి. సుంకరి అంటే పన్ను వసూలు చేసుకునేటటువంటి వాడండి. అతను పన్ను వసూలు చేసుకునేవాడండి. అతను 10కి 100 రూపాయలు వసూలు చేసుకునేటటువంటి వాడండి. అతను సుంకరి అంటేనే. యూదులు అటువంటి వారితో సాంగత్యం చేయరండి. వాళ్ళు అవతల వాడు యూదులైనా కూడాను. ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు. అయితే పరిసయ్యుడు అతిశయిస్తున్నాడు. ప్రభు, నేను సుంకర వలె నేను లేనందుకు నేను సంతోషిస్తున్నాను ప్రభు అని మాట్లాడుతున్నాడు. అవతల వాడిని కించపరుస్తున్నాడండి. ఈవేళ కొంచెం పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే మిగిలిన వారిని కించపరుస్తూ ఉంటారు. తానే పరిశుద్ధులు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నాకు మించిన వారు లేరని చెప్పి అనుకుంటూ ఉంటారు. మనం చూస్తున్న వేళ ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ బిల్డప్లు చూడండి, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తుంటారో, వాళ్ళ మాట తీరు, వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు బోధిస్తారు తప్పండి. వాళ్ళు ఆనాడు పరిసయ్యులు శాస్త్రులు ఎలాగైతే బోధిస్తారో ఈవేళ అనేక మంది డైరెక్టర్స్ కూడా అలాగే బోధిస్తారు. కానీ ఆత్మ విషయంలో దీనత్వం లేదండి వాళ్ళు. ఎందుకంటే అతిశయం. డబ్బులు ఉన్నాయి, సపోర్ట్లు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, అందరూ అతని దగ్గర చేతులు కట్టుకుని పనిచేస్తూ ఉంటారు. కనుక అతనికి ఎంత మాత్రం కూడా దీనత్వం ఉంటుందండి. వాళ్ళకి ఏకవచన సంబోధన చూసారు, కనీస గౌరవాలు కూడా ఉండవండి కొంతమందికి. ఈ పరిసయ్యుడు కూడా అలాగే చేస్తున్నాడు. కనీసం ఈ సుంకర వల్లే నేను ఉండనందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తాను. దేవుడికి నచ్చలేదండి ఆ ప్రార్థన. అతని ప్రార్థనలో తగ్గింపు లేదండి. అతని ఆత్మలో గర్వం ఉందండి. దేవుడు చూచాడండి అతన్ని. కానీ సుంకరైతే ఒకే ఒక మాట అన్నాడు, తండ్రి, ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా నేను యోగ్యుడిని కాదు ప్రభా. కనుక తండ్రి, ముందుగా నా పాపాలన్నింటినీ కూడా క్షమించు తండ్రి అని పశ్చాత్తాపడుతున్నాడు. మారుమనసు పొందుతున్నాడు అతను చేసిన తప్పుల కంటే. పశ్చాత్తాపడుతున్నాడు, మారుమనసు పొందుతున్నాడు, కన్నీళ్లతో దేవుని వేడుకున్నాడు. అతని ప్రార్థనలో తగ్గింపు ఉంది, పరిసయ్యుని యొక్క ప్రార్థనలో హెచ్చింపు ఉందండి. కనుక దేవుడు ఇద్దరు ప్రార్థన విన్నాడు, కానీ పరిసయ్యుని ప్రార్థన యాక్సెప్ట్ చేయలేదండి. ఎందుకంటే ఆత్మ విషయం అతను దీనుడు కాదండి. అతను గర్విష్టండి. ఈ సుంకర వలనైనను ఉండనందుకు నేను సంతోషిస్తున్నాను ప్రభువుని మాట్లాడుతున్నాడండి. ఎదుటివాడితో కంపేర్ చేసుకుంటున్నాడు అతను. అంటే అతను మంచివాడు కాదు, నేనే మంచివాడని తనతో చెప్పుకుంటున్నాడండి. ఇవాళ చాలామంది బోధకులు అలాగే చెప్పుకుంటూ ఉన్నారు. ఇవాళ ఎదుటివాడు బాగా తగ్గింపు చూడటం. కానీ పరిసయ్యుడి ప్రార్థన ఎలాగైతే దేవుడు అంగీకరించలేదో, కానీ సుంకర మాత్రమే నీతిమంతుడిగా తిరిగి వెళ్ళాడు. పరిసయ్యుడు నీతిమంతుడిగా తిరిగి వెళ్ళలేదండి. కారణం ఏంటంటే ఆత్మ విషయమే దీనత్వంలో లేదండి. కనుక దేవుడు తెలియచేస్తున్నాడు. ఎవరిని తెలియచేస్తున్నాడు అంటే దేవుడు యెషయా గ్రంథంలో మనకు ఒక మాట ఉందండి. ఆ మాట ఏంటంటే యెషయా గ్రంథము 66:2 చూసినట్లయితే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో
వానినే నేను దృష్టించుచున్నానని మాట్లాడుతున్నాడండి. ఇక్కడ సుంకరి వణుకుచు భయముతో, ప్రభా నేను పాపిని తండ్రి, ఆకాశం వైపు కనులెత్తకుండా నేను యోగ్యుని కాదు ప్రభా అని తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. వణుకాడండి అక్కడ ఈ లేఖనం ప్రకారంగా. అందుకే ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండునో. వణకాలి మనం దేవుని సన్నిధిలో. మనం గర్వం ఉండకూడదండి. ఇవాళ చాలా మంది క్రైస్తవుల్లో గర్వం. ఒక ఉద్యోగం చేసుకుంటే 4 డబ్బులు వస్తుంటే గర్వం, కొంత ఆస్తి సంపాదించుకుంటే గర్వం. ఇవాళ సండే స్కూల్ పిల్లలుగా పెరిగినటువంటి పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళని మేము చూస్తున్నాం. వాడితో ఎవడో మాట్లాడలేడండి. ఎందుకంటే జీతం ఎక్కువ వస్తుంది, 4 డబ్బులు సంపాదిస్తున్నాడండి అతను. ఆరాధనకు వస్తే వస్తాడు, మానేస్తే మానేస్తాడు. అతను ఇష్టం అండి. ఇవాళ చాలా మందిలో డబ్బు సంపాదించే ప్రతి ఒక్కడు కూడా, ఎందుకంటే డబ్బు ఎప్పుడైతే సంపాదిస్తున్నాడో ధనాపేక్ష అతనిలో వచ్చేస్తుంది. ధనాపేక్ష అతనిలో ఎప్పుడైతే వచ్చేస్తుందో ఆటోమేటిక్గా తెలియకుండా గర్విష్ట అయిపోతాడండి వాడు. ఇంకా ఆత్మవిషయంలో దీనత్వం ఉండదండి అతనికి. అతను ఇతరులకు చెప్పేవాడుగా ఉంటాడు, కానీ ఎవరైనా చెప్తే వినేవాడుగా ఉంటాడండి. ఈ తప్పు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా కూడా, ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా, మరి దావీదు ధనవంతుడు కాదా? అబ్రహాము ధనవంతుడు కాదా? దేవుని ఎదుట సాగిలి పడేవారండి. దావీదు సింహాసనం మీద కూర్చుని నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని చెప్పి తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. దీన మనసు కలిగి ఉన్నాడండి దావీదు. దేవుని హృదయానుసారమైన మనుషుడు అయ్యాడండి అతను. ఎందుకు అయ్యాడు అతను? దేవుని చిత్తానికి లోపడ్డాడండి. అబ్రహాము దేవుని చిత్తానికి లోపడ్డాడండి. చిత్తం ప్రభువా, సాగిలి పడాలి మనం. దేవుడంటే భయం ఉండాలి. ఈవేళ ఆరాధనకు వచ్చేవాళ్ళు అస్సలు భయం ఉండలేదండి. దేవుడంటే అస్సలు వణకుతూ, అయ్యో టైం అయిపోయింది, నేను ఆజ్ఞను అతిక్రమిస్తున్నాను. ఆరాధనలో 5 ఆజ్ఞలు ఉంటాయి: ప్రార్థన, కీర్తన, వాక్యము, రొట్టె విచ్చుట, కానుకలు. నేను మొదటి ప్రార్థనకి నేను వెళ్ళాలి. వణుకు లేదు, భయం లేదు, దీనత్వం లేదు జనాల్లో. ఒకడు ప్రార్థన అయిపోయిన తర్వాత వస్తాడు, వాడు కీర్తన అయిపోయిన తర్వాత వస్తాడు, మరి కొంతమంది వాక్యం మధ్యలో వస్తూ ఉంటారు. ఆత్మ విషయమే దీనులు కదండి, పరలోక రాజ్యం వెళ్ళరండి వీళ్ళు. ఎందుకంటే నీ ఆత్మ గర్వంగా ఉందా, ఏం చేస్తాడులే. లేట్ అయితే ఏమవుతుంది? ఒక విధమైన గర్వం, అహంకారం నీ హృదయంలో నిండిపోయిందండి. నీ హృదయంలో ఆత్మ విషయమై దీనులై ఉండాలి మనం. అయ్యో ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఈవేళ నేను సజీవులుగా ఉన్నానంటే, నేను బ్రతికి ఉన్నానంటే, నా కుటుంబం బాగుందంటే, ఈవేళ మంచి ఆహారం నేను తీసుకుంటున్నానంటే, మంచి బట్ట నేను కట్టుకుంటున్నానంటే, దేవుడిచ్చిన గృహంలో నేను జీవిస్తున్నానంటే, అది కేవలం దేవుని యొక్క కృప. నలగాల మనం ప్రతి ఒక్కడు కూడా. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో. ప్రసంగం చేస్తున్నాడు, వణకాలి, ఆ వాక్యానికి విధేయత కలిగి జీవించాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు ఇక్కడ. వానినే నేను దృష్టిస్తానని చెప్తున్నాడు. పరిచయుడు అలా చేయలేదు. మాటలో గర్వం, ప్రవర్తనలో గర్వం, పరిచయుడు అనే గర్వం తన నరాల్లో జీర్ణించుకుపోయిందండి అతనికి. నరాల్లో కూడా జీర్ణించుకుపోయిందండి అతనికి. కనుక దేవుడు అటువంటి వారిని యాక్సెప్ట్ చేయలేదు. అందుకే సుంకరి మాత్రమే నీతిమంతుడిగా తిరిగిలేడు ఇంటికి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని మాట్లాడుతున్నాడు. అందుకే మనం ఎప్పుడూ కూడా ఆత్మ విషయమై దీనులై ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 29:23 చూసినట్లయితే ఎవని గర్వము వానిని తగ్గించునని మాట్లాడుతున్నాడు. నువ్వు గర్వంగా ఉన్నావా, పడిపోతాను, గ్యారంటీగా పడిపోతాను. ఎవని గర్వము వానిని తగ్గించేస్తుందండి, నిన్ను పడేస్తుంది. నిన్ను నాశనానికి ముందు గర్వం నడుస్తూ ఉంటుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తూ ఉంటుందండి. అందుకే గర్వం ఉండకూడదు మనిషికి. గర్వం ఉన్నదా నీలో పతనం ప్రారంభమైపోయింది నీలోను. దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే వినయ మనస్కుడు ఘనతను ఉంతాడండి. అందుకే సుంకరి, ఇవాళ సుంకరి గురించి గొప్పగా చెప్పుకుంటే వేళ మనం ఘనతను ఉందాడు అతను దేవుని చేత. అందుకే తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. అందుకే ఎలా పడిపోతారో తెలియజేస్తాను చూడండి. ఎవని గర్వం వాడిని తగ్గిస్తుందని మాట్లాడుతున్నాడు కదా, దానికి ఉదాహరణ తెలియజేస్తాను చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం చూసినట్లయితే
దానియేలు గ్రంథం 5వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఉపమానం మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. అతను ఏంటంటే అది 5వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే దేవుడు నెబుకద్నెజరుని ఎంతగా హెచ్చించాడో ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. ఆ నెబుకద్నెజరుని హెచ్చించిన వాడు ఎవరంటే దేవుడు. అందుకే ఈ విషయాన్ని దానియేలు నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సరుకి చెప్తున్నాడు విషయం. తన తండ్రిని ఎలాగైతే దేవుడు హెచ్చించాడో నెబుకద్నెజరు చనిపోయిన తరువాత నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సరుకి దానియేలు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహార్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి యొక్క నెబుకద్నెజరుకి ఇచ్చెను. గమనించండి, ఇక్కడ దేవుడు నెబుకద్నెజరుకి ఎంత గొప్ప ఘనత ఇచ్చాడు. ఏమిచ్చాడు చూడండి. మహోన్నతుడగు దేవుడు నెబుకద్నెజరుకి మహార్దశ ఇచ్చాడు. అంటే మహార్దశ అంట, మహార్జాతకుడు అని చెప్పు అంటాం మనం. గొప్పవాళ్ళని అంటుంటాం. మహార్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి యొక్క నెబుకద్నెజరుకి ఇచ్చాను. దేవుడు అతనికి మహార్దశను ఇచ్చినందున, దేవుడు అతన్ని ఆ విధంగా నెబుకద్నెజరు చేసినందున ఆ నెబుకద్నెజరు ఎవరిని చంపగోరిన వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరిన వారిని రక్షించెను. అంటే అతను చంపాలనుకున్నవాడిని చంపేసేవాడండి, రక్షించేవాడండి అతను. ఎవరిని హెచ్చించాలనుకుంటే వారిని హెచ్చించాను, ఎవరిని పడదోయాలనుకుంటే వాళ్ళని పడదోసాడు. అంత అధికారం ఇచ్చాడు దేవుడు అతనికండి. దేవుడికి సర్వాధికారం ఇచ్చాడు అతనికి. చూడండి, ఎవరిని పడవేయగలను మనం పడవేసిన కాబట్టి దేవుడు ఇంత మహాదశను ఇచ్చాడు గనక, అతను ఎదుట ఎవడో కూడా నిలవలేకుండా చేశాడు గనక, చూడండి, సకల రాష్ట్రములను, సకల జనులను, ఆయా భాషలు మాట్లాడేవారును, అంటే చాలా దేశాలను ఆయా భాషలు మాట్లాడే వాళ్ళందరినీ కూడా పరిపాలన చేస్తాడు ఆయన. ఒక భాష మాట్లాడేవారిని కాదని పరిపాలన చేస్తాండి. దేశంలో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో మ్యాక్సిమం అన్ని భాషల మాట్లాడేవారిని కూడా నెబుకద్నెజరుకు దేవుడు అనుగ్రహించాడు. అతను ఆయా భాషలు మాట్లాడేవారును అతనికి భయపడుచు, అతను ఎదుట వణుకుచూ ఉంటాడు. చూడండి ఎంత ఘనత ఇచ్చాడు చూడండి. అతనికి భయపడుచు అతన్ని హెచ్చించేవారండి, వణుకుచూ ఉండేవారండి. అతనికి చూడండి వణుకుచూ ఉండేవారండి. అయితే చూడండి, ఇవన్నీ చూసిన తర్వాత తెలియకుండా అతనికి గర్వం వచ్చేసిందండి. అతనికి నెబుకద్నెజరుకి చెప్పాను కదా, ఎవని గర్వం అని పడదొస్తుందని చెప్పాను. సామెతలకు తెలియజేస్తున్నాడు సొలొమోను అండి. ఇక్కడ అయితే అతడు మనస్సును అత్యయించి గర్వించాడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని చెప్తున్నాడు. కానీ ఇతను ఏం చేశాడు ఇక్కడ? మనస్సును గర్వించి బలాత్కారము చేటుకు అతను హృదయమును కఠినము చేసుకొనగా, దీనత్వంగా ఉండవలసిన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు అతను. చేసుకొనగా ఏంటి ఇదంతా ఒకసారి నగరం పైకి వెళ్ళాడు, తను కట్టించిన పట్టణాన్ని చూశాడు, రాజనగరం చూచాడు. ఇదంతా నా వలనే కదా అని చెప్పి అనుకున్నాడండి. ఈ మహాదశను ఇచ్చిన వాడు దేవుడని, ఈ రాజ్యాన్ని ఇచ్చినటువంటి వాడు దేవుడని ఇతను తెలుసుకోలేకపోయాడండి. గర్వం వల్ల తెలుసుకోలేకపోయాడు అతను. మహాదశను ఇచ్చిన వాడు దేవుడు, రాజ్యాన్ని ఇచ్చినటువంటి వాడు దేవుడు, ఘనతనిచ్చినటువంటి వాడు దేవుడు. కానీ ఇదంతా నా వలనే కదా అనుకున్నాడండి. అంతే, దేవుడు విన్నాడు, మనసులో అనుకున్నాడు, దేవుడు విన్నాడండి. అంతే అంతే దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టనుందని గమనించండి. ఇక్కడ అంతే, ఘనతను పోగొట్టుకోవడం అంటే రాజ్యం పోయింది, ప్రభావం పోయింది. ఇప్పుడు ఇతను ప్రజలందరికీ ఇతను వణుకుతున్నాడండి. ఇతను పక్షిలాగా మారిపోయాడు. అతను నేను రాజునంటే నమ్మటం లేదండి. పక్షికి ఏకలాగా చూడండి, ఇక్కడ చూడండి. అతడప్పుడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువులు వంటి మనస్సు గలవాడైను మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యములో ఏలుచు ఎవరిని స్థాపింపగోరినో వారిని స్థాపించును అని తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువు వలె గడ్డి మేచు ఆకాశపు మంచి చేత తడిసిన శరీరము గలవాడైపోయాడు. గమనించండి, ఉదాహరణ దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ మనకి. మనసును అతిశయించాడు అతను. నీ వలన అందుకే మనం ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినా కూడా దేవుని దేవాలన నేను ఈ స్థితిలో ఉన్నాను, దేవుని కృపను బట్టి నేను ఈ విధంగా ఉన్నాను, ఇది చేసిందంతా కూడా నాకు దేవుడు అని చెప్పి
మనం ప్రతి విషయంలోనూ కూడా దేవుని గణపరచాలి. మనం తగ్గించుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగైతే తగ్గించుకున్నారో నీవు నేను కూడా అలాగే తగ్గించుకోవాలి. అసహించకూడదు. గర్విష్ఠులు అంటే దేవునికి ఇష్టం ఉండదండి. ఇతను పడిపోయాడండి, అడవిలోకి తరం పడ్డాడు, గాడిదల మధ్యన పశువు వలె గడ్డి మేసాడండి. పడిపోతాం మనం. అందుకే మాట్లాడుతున్నాడు 2వ దినవృత్తాంతములు ఏమని మాట్లాడుతున్నాడంటే 7వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, ఈవేళ మనందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఏమని చేస్తున్నాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు అంటే క్రైస్తవులైన మనము తమ్ము తాము తగ్గించుకోవాలండి. ఆత్మ విషయమే దీనత్వం అంటే తమ్ము తగ్గించుకోవటం. యేసుప్రభు ఎలాగైతే తగ్గించుకున్నాడో, శిష్యుల పాదాలు కడిగాడో, ఆయన అందరికీ ఎలాగైతే లోబడి జీవించాడో, ఎవరైనా వచ్చి ప్రభా పలానా వాడు బాగాలేదు మా ఇంటికి రా ప్రభు అంటే వస్తానని చెప్పాడు తప్ప తీసుకురామని చెప్పి ఎప్పుడు కూడా అనలేదండి ఆయన. మనకైతే గర్వం, మన పొజిషన్కి వస్తే గర్వం వచ్చేస్తుంది మనకి. అయితే చూడండి, నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఒకవేళ నీ తప్పు తెలుసుకున్నట్లయితే, నీ చెడు మార్గాన్ని విడిచినట్లయితే, నెబుకద్నెజర్ తన తప్పు తెలుసుకున్న తర్వాత మళ్ళీ అతను తిరిగి రాజుగా చేశాడండి. అదేవిధంగా మనం గనక పొరపాటుగా మనం ప్రవర్తించినట్లయితే, మన మనసును అతిశయించినట్లయితే, గర్వించినట్లయితే, మన తప్పును మనం తెలుసుకున్నట్లయితే, తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపలను క్షమించి వారి దేశమును స్వస్థపరచని మాట్లాడుతున్నాడు. కనుక మన తగ్గింపు స్వభావం కలిగి జీవిందాం. ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే జీవించాడో మనం కూడా అలా జీవిందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారి. నువ్వు ఇక రక్షించబడకపోతే నేడు యేసుక్రీస్తు దేవుని కూడా ఒప్పుకో. ఆత్మ విషయమై దీనత్వం కలిగి జీవించు, పరలోక రాజ్యవాసిగా నీవు ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడాన్ని పరిశుద్ధ నామమునకు స్తుతులు తండ్రి. ఒక మంచి వాక్యం ప్రభు, మేము ఎలా ఉండాలో తండ్రి, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎటువంటి లక్షణాలు తండ్రి మేము కలిగి ఉండాలో తండ్రి ఈ ప్రసంగం అందరూ నేర్చుకున్నాం. అందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మాకు సాదృశ్యం తండ్రి. కనుక మేము కూడా ఆత్మవిషయంలో దీనత్వం కలిగి జీవించడానికి ప్రసంగం సహాయపడచ్చమని పెట్టుకుంటాం. మా సేవ యొక్క సరిహద్దులు విశాలపరచండి తండ్రి. ఇటువంటి బలమైన ప్రసంగాల ద్వారా అనేక మందిని బలపరిచే కృపను దయచేస్తండి. మా సేవ యొక్క సరిహద్దులు విశాలపరచండి తండ్రి. ఆర్థికంగా మనం బలపరచండి తండ్రి. ఇంకా అనేక జిల్లాల్లో అనేక సంఘాలు ప్రారంభించని ఆశపడుతున్నాను తండ్రి. అద్భుతమైన రీతిలో మందిరాలు నిర్మించుకోవాలి తండ్రి. నీకు ఉప్పులు పాసులు తెచ్చిన తండ్రి. నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సేవ చేసి వాక్యం ప్రతి ఒక్కరు హృదయవాంఛలు అన్నీ కూడా తీర్చుతండి. సంపూర్ణ ఆరోగ్యంతో తండ్రి నేను గణపరిచి కీర్తించి నీ సత్యంలో దినదినము బలపడే కృపను దయచేయమని క్రీస్తునాను వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.